సుభాష్ పరుగు పరుగున అంబిక దగ్గరికి వస్తారు. అంబిక, అంబిక, ఆ లక్ష్మి నా పేరు కోర్టులో చెప్పిందా అనగానే, చెప్పలేదు. కానీ అది నీ పేరు చెప్తే నేను దొరికిపోతానని అది కావాలని చెప్పలేదు. ఎందుకంటే కుటుంబం కోసం ఏదో చేస్తుందని బిల్డప్ ఇస్తుంది అనగానే, మరి అలా అయితే రేపు చైర్మన్ పదవి విహారికి ఇవ్వాలి కదా అనగానే, ఖచ్చితంగా ఇచ్చేయాలి. అది ఎప్పటికీ జరగకూడదంటే నేనొక ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ ప్రకారం మనం ఈరోజు నడుచుకోవాలి. అప్పుడు శాశ్వతంగా విహారీ జైలుకు వెళ్తాడు. వాడు జైలుకు వెళ్ళాడంటే లక్ష్మి ఒంటరయ్యి దాన్ని పైకి లేపేయడం ఈజీ అనగానే, అయ్యో అంబిక, ఆ లక్ష్మి ఒంటరిగానే పోరాడుతుంది. విహారీ ఎప్పుడు తన వెనకాల రాలేదు. ప్రతిసారి తను ఒక్కదే వచ్చి మనందరినీ ఇరికిస్తుంది. ముందు నిన్ను చంపినందుకు ఆ లక్ష్మిని జైల్లో వేస్తే బావుండు అనగానే, ఓ అలాగా, చంపినట్టు చనిపోయినట్టు నటిస్తే సరిపోతుంది కదా అని అంటుంది అంబిక. తప్పకుండా. కానీ ఇన్స్పెక్టర్ సంధ్యకి నేను ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఉన్నానని తెలుసు. తను ఇన్స్పెక్టర్ కాబట్టి పోలీస్ వారికి తెలియజేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. ఇక నువ్వు ఉన్నావని కూడా ఈజీగా తెలిసిపోతుంది అంబిక అని అంటారు. దానికోసమే నేను వేసిన ప్లాన్ని ఇప్పుడే అమలు చేయాలి అని అంటుంది అంబిక. సరే, అప్పుడు మనిద్దరం ఈ కేసు నుండి బయటపడచ్చు అని అంటారు సుభాష్. ఇది ఇలా ఉండగా లక్ష్మికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఇక వసుధ, లక్ష్మి, నిజం చెప్పాలి అంటే నీలాంటి అమ్మాయి ఇంటికి ఉంటే ఆ ఇంటికి కష్టాలుండవు అని అంటుంది వసుధ. అవును, అవునత్తయ్య, లక్ష్మి లేనిదే నేను లేను అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఇంతలో లక్ష్మికి ఫోన్ వస్తుంది. విహారీ ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు. నేను ఇన్స్పెక్టర్ సంధ్యని విహారీ గారు అని అంటుంది. ఓకే సంధ్య గారు, చెప్పండి అని అంటారు విహారీ. మీకొకటి తెలుసా, కోర్టులో తగిన సాక్ష్యాలు లక్ష్మి తీసుకొచ్చి ఇచ్చారు. కానీ అసలైన సాక్ష్యం మాత్రం లక్ష్మి ఎందుకు కోర్టు వారికి చూపించలేదో తెలీదు. ఎందుకంటే లక్ష్మి తీసిన వీడియోలో ఖచ్చితంగా క్రిమినల్ ఉన్నారు. తనే సుభాష్. అంటే ఖచ్చితంగా సుభాష్ ఈ కుట్ర వెనకాల ఉన్నారు. కోర్టు వారికి ఆ వీడియో ఎందుకు చూపించలేదో అర్థం కాలేదు అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు. ఏంటి, దీనికే షాక్ అవుతున్నావా? దాని వెనకాల ఎవరున్నారో అన్నది కూడా చెప్తాను అనగానే, లక్ష్మిని చంపాలనుకుని నా కంపెనీని ఇంతగా కుట్ర చేసి కిందికి నొక్కేయాలనుకున్నా వాళ్ళు ఎవరు సంధ్య గారు అని అంటారు. ఇంకెవరో కాదు, మీ చిన్న మేనత్త అంబికనే. సుభాష్ని అడ్డంగా పెట్టి తను చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంది. 4 కార్మికులు చనిపోయినట్టు డ్రామా ఆడిచ్చి నిన్ను శాశ్వతంగా ఇక కంపెనీలకు రాజీనామా చేయించి ఇక తను చైర్మన్గా ఉంది. శాశ్వతంగా 4 చనిపోయారని నమ్మించడంతో కోర్టు వారు నీకు యావజ్జీవ శిక్ష వేస్తారు. అప్పుడు నువ్వు చచ్చిన వాడితో సమానం కదా. ఇలా ప్లాన్ వేసింది అంబిక, మీ మేనత్తే. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి ఇక తన దగ్గరున్న సుభాషల అంబిక మాటల్ని సాక్ష్యాధారాలుగా ఇక విహారీకి ఫోన్కి పంపిస్తుంది సంధ్య. విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అక్కడున్న గన్నును తీసుకుంటారు. విహారీ గారు, ఏమైంది అని అంటుంది. లక్ష్మి, ఇన్ని కుట్రలు చేసిన వారు బ్రతకకూడదు అనగానే అందరూ టెన్షన్ పడతారు. ఇక కిందికి వస్తాడు విహారీ కోపంగా. ఏరా విహారీ, ఏమైంది? కేసంతా అయిపోయింది కదా అని అంటుంది పద్మాక్షి. లేదత్తయ్య, నా కోపానికి కారణం అది కాదు. మన కుటుంబానికి ఇన్ని రోజుల నుండి ఇబ్బంది పెడుతున్న అసలైన దొంగ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ అంతు చూసి వస్తాను అని చెప్పి ఇక గన్ తీసుకొని అంబిక ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటారు. తన వెనకాల ఇక లక్ష్మి కూడా పరుగు పరుగున వచ్చి, విహారీ గారు ఆగండి, కోపం అనర్థాలకి దారితీస్తుంది. కోపంతో ఏ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి ఇక తన వెనకాల ఆపడానికి ప్రయత్నించినా కరెక్ట్గా అంబిక, ఏంటి విహారీ, నా దగ్గరికి వచ్చావు అని చెప్పి అంటుంది. ఏంటి, ఇంకా ఎవరికి ఏ నిజాలు తెలియదనుకొని మాట్లాడుతున్నావా? నిజంగా నువ్వు నా సొంత అత్తయ్యవేనా, మా నాన్న చెల్లెలవేనా అనగానే, విహారీ ఏం మాట్లాడుతున్నావు అనగానే, తెలిసిపోయిందత్తయ్య, దీని వెనకాల కుట్ర ఎవరు చేశారని తెలిసింది. ఎందుకత్తయ్య, నీకు నేనేం అన్యాయం చేశాను? నన్ను లక్ష్మిని చంపాలనుకున్నావు. అలాగే ఫ్యాక్టరీ కంపెనీలు అన్నీ సర్వనాశనం అవ్వాలని కోరుకుంటున్నావు. దేనికోసం? అయినా ఒక మనిషిని చంపే హక్కు నీకెక్కడుంది అనగానే, విహారీ నేనేమీ చేయలేదు, ఈ లక్ష్మి నీకు అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి గన్నుని షూట్ చేయబోతూ ఉంటే కరెక్ట్గా సుభాష్ అంబికకి ఇక
జాగ్రత్తగా ఖచ్చితంగా భుజం దగ్గర గన్నుని షూట్ చేస్తారు. ఇక చనిపోకుండా ఏదో డ్రామాగా ఒక్కసారిగా అంబిక కుప్పకూరుతుంది. విహారి గారు ఎందుకు ఇలాంటి పని చేశారు? అసలు మీకేమైంది అనగానే లక్ష్మి నేను ఇంకా షూట్ చేయలేదు అని అంటారు. మరి ఎవరు చేసినట్టు అని వెనకాల మొత్తం వెతికితే ఎవరూ కనిపించరు. విహారి గారు ఒక ప్రాణం తీయడం వల్ల జైలుకు వెళ్తారు. అంబికమ్మ తప్పే చేయొచ్చు, కానీ చంపేస్తారా అని అంటుంది. లక్ష్మి నన్ను నమ్ము, నేను తన్ని చంపలేదు అనగానే ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి అంబికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు లక్ష్మి, విహారీ. ఇక అంబికకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్లు. ఇక లక్ష్మి అంటుంది, విహారీ గారు ఇంటి వాళ్ళకి చెప్పండి. అలాగే ఇప్పుడు ఇలా మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇంట్లో అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తారు అనగానే ఎందుకు లక్ష్మి నన్ను దోషిగా చూస్తారు? అంబిక అత్తయ్య చేసింది తప్పు కాదు, నా నాశనం. అలాంటి అంబిక అత్తయ్యని చంపాలనుకున్నాను కానీ అనగానే ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తే మిమ్మల్ని చెడుగా వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అంబికమ్మ తప్పు చేసింది. మీరు నేను ఆ తప్పుని తెలుసుకుని తట్టుకోలేక తన్ని చంపాలనుకున్నారు. కానీ ఇదే గనుక మీ పద్మకి అత్తయ్యకి ఇక ఎవరికైనా తెలిసింది అంటే అంబికమ్మ ప్రాణాలు తీసేసేవారు అనగానే అది చాలా మంచిది లక్ష్మి, అలా చేయడమే కరెక్ట్ అనగానే మీరు చంపాలనుకున్నారు కానీ మీరు భుజంపై తనకి షూట్ చేసి తన ప్రాణాల్ని కాపాడారు. అక్కడే మీ మనసు అర్థమవుతుంది అనగానే నిజంగా చెప్తున్నాను లక్ష్మి, నా గన్లో బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయో అన్నే ఉన్నాయి. కానీ అంబిక అత్తయ్యని ఎవరు షూట్ చేస్తుంటారు అనగానే ఇంతలో కుటుంబ సభ్యులందరూ ఇక హాస్పిటల్కి చేరుకుంటారు. ఏమైందిరా విహారీ, అంబికని ఎవరు కాల్చారు అనగానే అమ్మా మీకు తెలుసు కదా మన కుటుంబంపై చాలా కుట్రలు జరుగుతున్నాయి, ఎవరు అంబికమ్మని టార్గెట్ చేసినట్టున్నారు అనగానే బావా నువ్వు కూడా కోపంగా గన్ తీసుకుని వచ్చావు కదా, ఎవరి మీద అని అంటుంది. ఇటు యమునమ్మ అలాగే వసుధ అందరూ చూస్తూ ఉంటారు టెన్షన్గా. అంటే అంబికమ్మకి ఆపద ఉందని ఫోన్లో ఇన్స్పెక్టర్ సంజయ్ గారు చెప్పారంట, అందుకే విహారీ గారు కాపాడడం కోసం వచ్చారు అంతే అని అంటుంది లక్ష్మి. లక్ష్మి 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 ఇంకా ఇంట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్వెందుకు వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావు? అంబిక అత్తయ్య గురించి నిజం చెప్పేయాలి అని చెప్పి అత్తయ్య అమ్మ అసలు అంబిక అత్తయ్య అని చెప్పి అనేలోపు పేషెంట్కి స్పృహ వచ్చింది అని డాక్టర్ అంటారు. ఇక అందరూ అంబిక దగ్గరికి వెళ్తారు. అంబిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇంటికి ఏదో దిష్టి తగిలింది. విహారిని ఇక కేసులో ఇరికించి జైలు జీవితం అనుభవించేలా చేయాలనుకున్నారు. ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నారు. చైర్మన్ పదవి ఎవరికైతే వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. నువ్వు ఆడపిల్లవైనా మగరాయిల్లాగా అన్నీ చూసుకుంటున్నావు అని అంటుంది పద్మాక్షి. ఇక విహారీ లక్ష్మి తన వైపు చూస్తూ ఉంటారు. డాక్టర్ అంటారు 2 డేస్లో అంతా సెట్ అవుతుంది, మీరు డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి అనడంతో ఇక పాపం పద్మాక్షి సహస్రని అలాగే ఇటువైపు అంబికని చూస్తూ ఉంటుంది. తెల్లవారుతుంది. పద్మాక్షి చాలా సంతోషంగా అంబికని డిశ్చార్జ్ చేసి తీసుకుని వస్తుంది. ఇక వసుధ తనకి హారతిచ్చి లోపలికి వస్తూ చుట్టూ చూస్తుంది. నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది. సుభాష్ నన్ను కాల్చాడు. ఇప్పుడు నేను హాస్పిటల్ నుండి వచ్చాను కాబట్టి సింపతి ఏర్పడుతుంది. అటు లక్ష్మీ విహారీ నా గురించి చెప్పలేదు, కానీ వాళ్ళ గురించి నిజం చెప్పి ఇద్దరినీ బయటికి గెంటేసేలా నేను చేస్తాను కదా. శాశ్వతంగా నేను చైర్మన్ పదవికి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అక్క యమున వదిన అందరూ రండి అని అంటుంది. ఇప్పుడే వచ్చావు కదవే, వెళ్ళు, కంపెనీలన్నీ మళ్ళీ చైర్మన్గా విహారీ అవుతాడు కాబట్టి తనే చూసుకుంటాడు అనగానే అక్క నేను నిజం చెప్పాలి, నిజం చెప్పాక మీరు ఎవరిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని అంటుంది అంబిక. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అక్క ఇప్పుడు నన్ను గన్తో షూట్ చేసింది ఎవరో కాదు, విహారీ అని అంటుంది. విహారీనా అనగానే అవునత్తయ్య, నేనే అంబిక అత్తయ్య చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాను అనగానే ఏరా ఏమైంది? సొంత అత్తనే మీ నాన్న చెల్లెల్ని చంపాలనుకుంటావా అనగానే చంపేస్తాడక్క, ఎందుకంటే ఆ లక్ష్మీ మాయలో విహారీ ఉన్నాడు. నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కదా, అందుకే నన్ను చంపి వాళ్ళిద్దరూ ఈ ఇంటిని మోసం చేయాలనుకుంటున్నారు అనగానే విహారీకి ఏమీ అర్థం కాదు. యమునమ్మ మాత్రం ఇక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్క వదిన, మన వదిన కూడా వీళ్ళ డ్రామాకి
ఖచ్చితంగా వంత పాడుతుంది అని అంటుంది. ఇక అంబిక, ఏమైందే ఇలా మాట్లాడుతున్నావేంటి, నిజం చెప్పు అని అంటుంది పద్మాక్షి. అక్క, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, విహారీ లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. అలాగే జడ్జి గారు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలని వీళ్ళిద్దరినీ కన్విన్స్ చేసింది. ఆ విషయం యమున వదినకి కూడా తెలుసు. ఆ నిజం నాకు తెలుసని ఇక ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారు కాబట్టి ఆ మోసం ఇకపై చెయ్యనివ్వకుండా వీళ్ళిద్దరి బంధం పక్కన పెట్టి నన్ను చంపాలనుకున్నారు. వీళ్ళు ద్రోహులక్క, మన కుటుంబానికి ద్రోహులు అని చెప్పి ఇక నాటకాలు మాటలు మాట్లాడుతూ ఇక లక్ష్మి విహారిని యమునమ్మని ఇరికించేస్తుంది పద్మాక్షి దగ్గర అంబిక. అంబిక చెప్తున్నది నిజమా విహారీ, యమున వదిన అనగానే ఇక ఇద్దరూ నిజమే అని చెప్తారు. అయిపోయింది, ఈ కుటుంబం దేనికోసం ఒకటైంది అన్నది మర్చిపోయారు. నా కూతురికి నాకు ఇంత అవమానం మిగులుతుందా? నా చెల్లెలు అంబికని చంపాలనుకుంటారా? ఇంకా ఈ మాయల మరాఠీ మాయలేడిని నమ్మి నా కూతుర్నే నువ్వు తక్కువ చూపు చూస్తావా? అంటే నువ్వు మోసం చేస్తూ ఉంటే మేము భరించాలా అని అంటుంది పద్మాక్షి. మోసం చేసింది నేను కాదు అత్తయ్య, సహస్ర చనిపోతుందేమోనని చెప్పి తాళిపొట్టు కట్టాను. లక్ష్మినే నా భార్య. అత్తయ్య, మీకేం కావాలన్నా నేను ఇచ్చి నా భార్య నా తల్లితో వెళ్ళిపోతాను. రూపాయి దగ్గర నుండి మొదలుపెట్టి మళ్ళీ నేను ఎత్తుకెదుగుతాను అని చెప్పి అంటారు. ఓ అవునా, అలా అయితే ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోండి, నా కుటుంబాన్ని నేను కాపాడాలి అని అంటుంది అంబిక. అత్తయ్య, నువ్వు పెద్ద అత్తయ్యవి, పద్మాక్షి అత్తయ్య అంటే మనసున్న అత్తయ్యవి. కానీ ఒకటి మాత్రం నిజం, మేము ఉన్న పలంగా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాము. కానీ ఈ అంబిక అత్తయ్యతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తుంది అని అంటారు విహారీ. ఏరా విహారీ, ఆ లక్ష్మిని విడాకులు ఇచ్చేసే, సహస్రకి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాము. ఎందుకిలా దీని మాయ మాటలతో ఇలా మాట్లాడుతున్నావు? వదినా, నీ చెవుల్లో ఏమైనా చెట్లు మొలిచాయా? వాడు తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వైనా చెప్పచ్చు కదా అనగానే పద్మాక్షి వదినా, ఇకపై నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేను. నాకు ఎటువంటి ఆస్తులపై ప్రేమ లేదు. నా భర్త చనిపోయాడు. నా బిడ్డకి విష్ణు విహారికి కనక మహాలక్ష్మి ప్రాణంగా ఉంది. తనంటే వాడికి కొండంత ప్రాణం. తన మెడలో 3 ముళ్ళు వేశాడు. అలాంటి వాళ్ళిద్దరి బంధానికి నేను విడదీయాలనుకోవడం పాపం. ఇప్పుడు మాకు ఆస్తి వద్దు, నా కొడుకు నా కోడలు సంతోషమే కావాలి. మనం వెళ్ళిపోదాం విహారీ అని అంటుంది. విహారీ తన ఆస్తిని తన ఇంటిని విడిచిపెట్టి యమునమ్మని కనక మహాలక్ష్మిని చెరోవైపు నడిపించుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటారు. ఇంతలో స్వామీజీ ఎదురవుతారు. యమునమ్మ దగ్గరికి వచ్చి చిరునవ్వు నవ్వుతారు స్వామీజీ. యమునమ్మ, అన్నీ విడిచి అసలైన బంగారాన్ని మీ ఇంటికి తీసుకువెళ్తున్నావు అనగానే, స్వామీజీ నాకు అర్థం కావటం లేదు అనగానే, చూడమ్మా, ఆస్తి కంటే విలువైన నీ కోడలు కనక మహాలక్ష్మి నీ కొడుకు పక్కనే ఉంది. తను ఉన్న చోట ఖచ్చితంగా నీ కొడుక్కి ఆపద రాదు. అసలైన అడుగులు తన భార్యతో విహారీ వేయబోతున్నారు. దానికి నేను ఒక మంచి పరిష్కారం కూడా చూపిస్తాను. చూడమ్మా, నీ కోడలి చేత కుంకుమ పూజ చేయించు. అలాగే నీ కొడుకు నీ కోడలికి ఏకమయ్యేటట్టు నువ్వే చేయాలి. అప్పుడే మీ ఇంటి వారసుడు నీ కోడలి కడుపున పుడతారు. అప్పుడు ఎటువంటి కష్టం ఉండదు. మీరిప్పుడు రోడ్డుపై ఉన్నారు, కానీ మీకు ఎదురనేది ఉండదు. ఇప్పుడు ఎంత ఆస్తి సంపాదించారో దానికి 100 రెట్లు మీరు సంపాదిస్తారు. పక్కన కనక మహాలక్ష్మి ఉంది అని చెప్పడంతో ఇక యమునమ్మ చాలా సంతోషపడుతుంది. లక్ష్మి, నీ విషయంలో తప్పుగా ఆలోచించాను. విహారి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. అయినా మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. మరోసారి క్షమాపణ అడుగుతున్నాను అనగానే, అయ్యో యమునమ్మ అనగానే, ఏంటి లక్ష్మి, అమ్మ నీకు ఇప్పుడు అత్తయ్య అత్తయ్య అని పిలవాలి అనగానే ఇక కనక మహాలక్ష్మి అత్తయ్య అని పిలుస్తుంది. చాలా ప్రేమగా ఇక కనక మహాలక్ష్మిని కౌగిలించుకుంటుంది యమునమ్మ. ఇక అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుంటారు విహారీ, లక్ష్మి, అలాగే యమునమ్మ. ఇక లక్ష్మి ఆ ఇంటిని చూసి, విహారీ గారు, అత్తయ్య గారు, ఈ ఇల్లు చాలా కళగా ఉంది. ఒక్క గది అయినా ఈ ఇంటిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది అని అంటుంది. ఇక లక్ష్మి, ఏ భార్య అయినా పెద్ద ఇల్లు కావాలంటుంది, నువ్వు మాత్రం అనగానే, అమ్మ, సంతోషం అనేది పెద్ద పెద్ద ఇంట్లో ఉండదు, చిన్న ఇళ్లలోనే సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు పాలు పొంగించి తులసి కోటికి పూజ చేసి స్వామీజీ చెప్పినట్టు కుంకుమ పూజ చేస్తాను. అలాగే విహారీ గారు, లాయర్ గారు మనకి విడాకులు అనగానే, లక్ష్మి, నేను
జడ్జి గారితో మాట్లాడాను, అన్ని విషయాలు చెప్పాను. ఆవిడ అనింది, ఖచ్చితంగా నీ భార్య నీ పక్కనుంటే నీకు కష్టం లేదని. అందరూ అలాగే అంటున్నారు, కానీ నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు కదా అని అంటారు. ఇక లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సహస్ర ఇక బాధతో కోపంతో ఇక అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. సహస్ర, ఎందుకే బాధపడుతున్నావు? బావకి నువ్వంటే ఇష్టం లేదు. ఆ లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశారు. కానీ నువ్వు కూడా ఏదో మోసంతో తాలిబొట్టు కట్టించుకున్నావు కదా అనగానే, లేదమ్మా, ఆ లక్ష్మికి బావని దక్కనివ్వకూడదు. బావని ఇంటికి తీసుకురా. బావనికి నాకు మళ్ళీ పెళ్లి చెయ్యి. నువ్వు ఎలాగైనా లక్ష్మికి విడాకులు ఇప్పించమ్మా అనగానే, ఏ అంబిక, నువ్వేంటే ఏమీ మాట్లాడటం లేదు అనగానే, అక్క, తప్పంతా ఆ లక్ష్మి చేసింది, విహారి చేయలేదు కదా అనగానే, ఏమో ఎవరి నమ్మాలో అర్థం కావట్లేదే, కానీ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. నా అన్న కొడుకు రోడ్డు మీద ఉన్నాడంటే నాకు బాధగా ఉంది. ఆ లక్ష్మినే ఇదంతా చేసింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.